హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడివేడిగా స్పైసీగా ఉండే కొత్త రెసిపీని మీకు చూపించబోతున్నాను. చికెన్ను మనం చాలా రకాలుగా చేసుకుంటాము, కానీ అందులో చికెన్ కచోరీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి, అలాగే ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. కాబట్టి మరి చికెన్ కచోరీ చేసుకునే విధానము, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా అయితే 1 కప్పు, అలాగే దాంట్లో 1/2 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మామూలుగా మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, లేదంటే మైదా పిండి సగము గోధుమ పిండి సగం కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఓమా 1/2 టీ స్పూను ఇలా అరచేతిలో వేసి లైట్గా నలిపేసి దీంట్లో వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఉప్పు అలాగే ఓమా 2 సమానంగా కలవడానికి ఒకసారి పొడిపిండిని ఇలా కలిపేసి 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇదంతా కూడా ఇట్లా కలిపేసి పిండిని చేతిలో ఇలా ముద్దలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా వస్తుంది. లేదంటే ఇంకా కొంచెం నూనె వేసి మళ్ళీ కలపాలి. తర్వాత దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు వేసేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కలిపేసి స్టఫింగ్ కోసము చికెన్ తయారు చేసుకునే వరకు పక్కన పెట్టేద్దాము. నేను బోన్లెస్ చికెన్ 300 గ్రామ్స్ తీసుకున్నాను. స్టఫింగ్ కోసం కాబట్టి బోన్స్ ఉన్నవి పనికిరావు. దీనికోసము స్టఫింగ్ చేయడం కష్టమవుతుందని బోన్లెస్ చికెన్ తీసుకొని దీన్ని బాగా కడిగేసి తర్వాత దీన్ని వీలైతే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఉడికిన తర్వాత అయినా చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే ఉడికిన తర్వాత చిన్నగా చేద్దామనేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి అలాగే లైట్గా పసుపు కూడా వేసేసి ఒక సగం గ్లాస్ వరకు నీళ్ళు కూడా వేసేసి ఉడకబెడుతున్నాను. చికెన్ దీనికోసం అయితే కొంచెం మెత్తగానే ఉడకాలి, కూర కోసం కాకుండా కొంచెం ఎక్కువగానే ఉడికితే బాగుంటుంది. నేను విజిల్ కుక్కర్లో 7 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టి ఇలా రెడీ ఉంచుకున్నాను. దీన్ని నీళ్ళన్నీ కూడా వంపేసి ఇలా మొత్తం కూడా దీన్ని ముక్కల్లాగా చిన్న చిన్నగా నలిపేయాలి. ఇలా చిన్న తుక్కులాగా, వీలైనంత తుక్కులాగా ఇలాగైతే చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు చేయాలి కాబట్టి ఒక ఉల్లిపాయ, కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఆకు కూడా చిన్న చిన్నగా వీలైనంత చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. అలాగే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో తుక్కగా చేసిన చికెన్ కూడా వేసేసి అలాగే కట్ చేసినవన్నీ కూడా వేసేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేయట్లేదు, కావాలంటే పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి 1/2 టీ స్పూను గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూను మిరియాల పొడి కూడా వేసేసి ఇదంతా కూడా మంచిగా కలపాలి. మామూలుగా దీంట్లో వాటర్ వేయకూడదు, వాటర్ వేయకుండానే బాగా కలిసిపోతుంది. అంతా కూడా ఇలా పొడి పొడిగానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు కలిపి రెడీ ఉంచుకున్న మైదా పిండిని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసి మామూలుగా పూరీకి తీసుకునే పిండి కంటే ఇంకా కొంచెం చిన్న సైజులోనే పిండి తీసుకొని ఇలా ఉండలాగా చేసి రెడీ ఉంచుకోవాలి. అలాగే 2 సైడ్లు అనుకుంటూ ఇలా ఒత్తేసుకోవాలి చపాతీ కోలతో, ఎందుకంటే స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అంతా సమానంగా ఉంటుంది కాబట్టి ఇలా చేశాను. తర్వాత దీన్ని ఇలాగే అన్నీ కూడా చేసేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది స్టఫింగ్ చేసేటప్పుడు. నేను అన్నీ చేసేసి రెడీ పెట్టుకున్నాను. తర్వాత దీంట్లోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చికెన్ స్టఫింగ్ అంతా కూడా దీంట్లో నింపేయాలి. అలాగే దీన్ని అంతా కూడా మైదా పిండిని దగ్గరికి అంతా అనేసుకుంటూ దీన్ని పూర్తిగా కూడా కప్పేసి ఇలా ఎక్స్ట్రాగా వచ్చేసిన మైదా పిండిని తీసేసి దాన్ని లోపలికి అనేసేయాలి. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇలా మెల్లగా ఒత్తేస్తే సరిపోతుంది. ఇలాగే అన్నీ కూడా చేసేసి రెడీ ఉంచుకోవాలి. స్టఫింగ్ బయటకు రాకుండా, చికెన్ ఏదైతే ఉంటుందో అది నూనెలో వేసినప్పుడు బయటకు రాకుండా ఉండడానికి ఇలా దీన్ని పూర్తిగా కప్పేసి ఇలా లైట్గా ఒత్తేస్తే బయటకు అనేది రాదు లోపల ఉన్న చికెన్ అనేది. లేదంటే నూనె కూడా
పాడైపోతుంది. అందుకోసమని ఇట్లా అనేసి అన్నీ కూడా రెడీగా ఉంచేసుకోవాలి. అవసరం ఉన్నంత వరకు చేసుకొని మిగిలిన చికెన్ ఫ్రైని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసి దాంట్లో మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయాలి మంటను. అలాగే నూనె కూడా బాగా వేడి కావద్దు, మామూలుగా వేడైన తర్వాతనే ఇలా ఒకటొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే మనం కలపొద్దు, అలా చిన్నగా మంట మీదనే ఉన్నప్పుడు వాటికి అవే ఇలా పైకి తేలే వరకు ఉండనియాలి. అప్పుడే అవి క్రంచీగా ఉంటాయి. లేదంటే పిండి అనేది పూర్తిగా ఉడకకుండా పిండిగా వస్తుంది తినేటప్పుడు. అందుకోసమని ఇలా మంటను మాత్రం సిమ్లోనే ఉంచి పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే అన్నీ సమానంగా కాలుతాయి. లేదంటే ఒక సైడే కాలుతాయి, ఒక సైడ్ పిండి లాగానే ఉండిపోతాయి. ఇలా అనుకొని కాల్చుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఈ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిగిలినవి కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి. ఇవి ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటేనే బాగుంటుంది. వీటిలోకి పచ్చిమిర్చి కూడా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి వేయించుకుంటే మాత్రం పొడవుగా ఘాట్లు పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని మంచిగా టమాటా కెచప్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ రూపంలో అయితే ఇవ్వండి. మాకైతే చాలా బాగా కుదిరింది. చికెన్ కచోరీ కూరగాయలతో కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. చికెన్ కాదనుకున్నప్పుడు కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా ఈ విధంగా చేసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి చికెన్ కచోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.